వెల్కమ్ టు J5 టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ మోసపోయారు అనడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక ఉదాహరణ. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీని గాలిలో కలిపివేశారు. మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ మోసపోయారు అనడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక ఉదాహరణ అని, సూపర్ 6 అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలను, నిరుద్యోగ యువతను, రైతులను, రాష్ట్ర ప్రజలను దగా చేశారని ఎద్దేవా చేశారు. మరి కేశవ్ గారు చదువుతూ ఉంటే ఆ పక్క సీట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారు కూడా మాట చెప్పారు, ప్రశ్నించడానికి నేను ఉన్నాను, మరి ప్రజల పక్షాలనే పోరాడతాను, నేను ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడా, ఆడపడుచులందరికీ కూడా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు, 1,800 రూపాయలు ప్రతి నెల కూడా నేను ఇస్తానని చెప్పి ఎన్నికల హామీలో పెట్టించినప్పుడు ఆ యొక్క మేనిఫెస్టో మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చదివి వినిపించినప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి మరి కేశవ్ గారితో చెప్పి ఇవాళ 32,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా మహిళలకి 1,800 రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి కార్యక్రమం ఎందుకు చేయలేదని పవన్ కళ్యాణ్ గారు మరి పక్కనే ఉండి ఎందుకు ప్రశ్నించట్లేదని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి ఆయన నిన్న మొన్న మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళ ప్రాంతీయవాదం ఉంది, మా ఆంధ్ర వాళ్ళకి లేదని చెప్తున్నారు, మీకు మహిళల వాదం ఉన్నారని అడుగుతున్నాం మేము. మరి ప్రశ్నించడానికి ఉన్న మీరు మీ పక్క సీట్లో ఉన్నటువంటి పయ్యవల కేశవ్ గారు 10 అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఘోరంగా మోసం చేస్తూ ఉంటే మరి మీ బాధ్యత మీ ప్రశ్నించే నైజం ఏమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాం. అంచేత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి అంటేనే దగా కూటమి అనేటువంటిది మరొకసారి నిరూపితమైందని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. అలాగే మరి అక్కడితోనే ఆపకుండా ఈరోజు రాష్ట్రంలో మరి కేవలం ఉన్నటువంటి సమావేశాలన్నీ కూడా మరి ప్రత్యేక హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడతాడనేటువంటి దాన్ని తట్టుకోలేనటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాగ్దానికి తట్టుకోలేమనేటువంటి భయంతోనే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సుమారు 9 నెలలు గడిచిపోయింది. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే సంక్షేమ ఫలాలు అందించాడో ఆ రకంగా ఇవ్వడంలో మీరు ఘోర వైఫల్యం చెందుతున్నారు. మీరు ఘోర వైఫల్యం చెందినప్పుడు ఏ రకంగా మీరు ధరలను పెంచే హక్కు మీకు ఏ రకంగా వస్తుందని అడుగుతున్నాం. ఇవాళ కరెంటు ఛార్జీలు మీరు పెంచేశారు, అలాగే నిత్యావసర సరుకుల ధరలు మీరు పెంచేశారు, రిజిస్ట్రేషన్ విలువలు మీరు పెంచేశారు. ఇట్లా అన్ని కూడా మీరు ఈ రాష్ట్రంలో మరి పెంచేస్తూ ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల్ని గాలిలో కలిపేశారని కూడా ఈ సందర్భంగానే మేము మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి అలాగే మరి ఏదైతే చాలా మేము ఇవాళ ఉన్నటువంటి దేశంలో చాలా ప్రభావితమైన కూటమిగా ఉన్నాం. మోడీ గారు మీరు ఏం చెప్తే అది చేసేస్తాడు, అన్ని మేము తెచ్చేస్తామని చెప్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు మన రాష్ట్రాలు కడుతున్నటువంటి పన్నులు 100 రూపాయలు ఉంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి 100 రూపాయలు కడుతూ ఉంటే మనం తెచ్చుకునేటువంటిది కేంద్రం నుంచి కేవలం 42 రూపాయలు. మరి ఏదైతే ఉన్నటువంటి తెలంగాణలో వారు 100 రూపాయలు, రాష్ట్రంలో 1,55,000 మంది మహిళలు ఇవాళ దీపం పథకం ద్వారా వారు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. వారిని కూడా మరి మోసం చేస్తూ కేవలం మరి 4,000 కోట్ల రూపాయలు అవసరం అవుతూ ఉంటే దానికి కేవలం 2,601 కోట్ల రూపాయలు కేటాయింపు చేసి మరి మహిళలకి దీపం పథకం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చేతులు దులుపుకునే కార్యక్రమం చేసిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నారు. మరి అలాగే ఇంకా అనేక స్కీములు మనం చూసుకున్నట్లయితే అందరూ మాట్లాడుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ధరల స్థిరీకరణ నిధి ఏదైతే రైతులకి గిట్టుబాటు ధర రానప్పుడు వారిని ఆదుకునేటువంటి దానికి జగన్మోహన్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేసి 3,000 కోట్ల రూపాయల జగన్మోహన్ గారు టైంలో ఎలకేట్ చేసి రైతు కేవలం 300 కోట్ల రూపాయలు ఈ రోజున ఎవరైతే మరి మిర్చి రైతులు కానీ ఇంకా అనేక మంది రైతులు మరి కనీస ధరలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే కేవలం 300 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఏడు దాటిన తర్వాత
తెప్ప తగలేసే విధంగా నేడు ఉన్నటువంటి ఈ కూటమి పాలకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క తీరు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నిరూపితమైందని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. మరి అలాగే తల్లికి వందనం, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు అసెంబ్లీలో మనం మాటలు చెప్పేసి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ పోలింగ్ అయిన వెంటనే మళ్ళీ మాటలు మార్చేస్తున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే మరి తల్లికి వందనం వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా తల్లికి వందనం రూపాయన ఇవ్వాలంటే సంవత్సరానికి 12,500 కోట్ల చొప్పున 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఈరోజు దాన్ని కూడా పూర్తిగా ఇవ్వకుండా కేవలం 9,400 కోట్ల రూపాయలు పెట్టి కేవలం పచ్చ చొక్కాల నేతలకి పంచుకోవడానికి పెట్టిన విధంగా ఇవాళ బడ్జెట్లో మరి తల్లికి వందనం పేరుతో తల్లిని మోసం చేసే కార్యక్రమం కూడా ఈ 420 నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి అలాగే